ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు, అసలు ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోండి, ఇక్కడ మీరు అవసరం లేదంటూ అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంకాస్త అడుగు ముందుకేసి మాట్లాడుతున్న తీరు మాత్రం అది కరెక్ట్ కాదేమో. అలా అనుకుంటే ఎవరెవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆంధ్ర వాళ్ళని తరిమి తరిమి కొడతామని మాట్లాడిన మాజీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మాజీ మంత్రులే. మరి ఎవరు కూడా మరి ఎలా మంత్రులు అయిపోతారో అని అనలేదు. మంత్రి హోదాలో ఉండి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి హోదాలో ఉండే లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులు అన్నారు. ఆంధ్ర వాళ్ళు రాక్షసులే అయితే ఈరోజు రాజధానిని నిట్ట నిలువున ఇలా వదిలేసి అక్కడ రాజకీయాలు అంతా జరుగుతుంటే రాష్ట్రం కోసం లేదంటే ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర అవసరాల కోసం అడ్డంగా నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు సమకూర్చుకునే వాళ్ళు, నిలబడగలిగేవాళ్ళు నిజంగా వాళ్ళు రాక్షసులు కాదు కాబట్టే అమాయకులో లేదంటే ఇంకొక పదం కూడా అనొచ్చు స్వార్థపరులో ఏదన్నా కానివ్వండి, ఈరోజు ఏదైనా నాకేంటి అనుకోవడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ అలా ఉంది. పచ్చిగా నిజాలు చెప్పాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చోట కవ్వించి రెచ్చగొట్టి ఇప్పటికే గాయాల పాలయ్యి గాయాల నుంచి కొంచెం కోలుకొని ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతున్న దాని మీద దయచేసి రాళ్ళు రువ్వొద్దు అని నిజమైన ఆంధ్రప్రదేశ్ వాదులు కోరుకుంటున్న పరిస్థితిని దీన్ని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే నేను కూడా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది.